మీరు చదువుకునే సమయంలో ఫారిన్ గర్ల్స్తో తిరిగారని సాక్షి మీడియాలో ప్రచారమైంది సార్. ఎంతవరకు మీకు నిజం సార్? అది ఎప్పుడు జరిగింది? 2006లో మా మిత్రులందరితో ఒక 25 మంది మేము ఇండియాకి వస్తాం జరిగింది. అప్పుడు అమెరికాలో ఉన్న నా మిత్రులందరూ ఎంబీఏలో స్టాన్ఫర్డ్ నుంచి. చంద్రబాబు నాయుడు ఈ పక్క జగన్ ఉన్నారు, మీ పక్క రేవంత్ రెడ్డి ఉంటాయి కదా. రేవంత్ రెడ్డి ఆ రోజు నోటీస్ చేస్తే ఏమనుకుంటాయి కదా. ఓపిక మాట అరుస్తే ఇంపడదమ్మా, ఓపిక మాటదమ్మా. స్పెషల్ స్టాటస్ అందరు కోరుకున్నారు సార్, మీరు ఎందుకు దానికి సపోర్ట్ చేయట్లేదు? మీరు సపోర్ట్ చేస్తే మీరు వెనకాల మేము వస్తాం అన్నారు, ఉంటాం. 3 క్వశ్చన్లు అడిగామ్మా. ఎన్ని క్వశ్చన్లు అడుగుతుంది? మీరు స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారన్నారు, ఆ స్పెషల్ ఇంటర్వ్యూస్ మీరు తీరని మన నమ్మకం ఏంటి? మా దాకా వస్తుందని నమ్మకం ఏముంది సార్? మీరే అన్నారు మొత్తం ఇత్తనం వేస్తే 4 ఏళ్ళు పడుతుందని, ఇప్పుడు ఇత్తనం వేస్తారు. ఆ స్పెషల్ ఇంటర్వ్యూస్ సీఎంలు మంత్రులు అందరినీ దాటుకుంటున్నా పేదోళ్ళ దగ్గరికి రావచ్చు సార్. బతకాలి సార్ 4 ఏళ్ళు. అదే అవసరం పడితే నా పేరు వంశీ, నేను గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ నేను ఎంబీఏ చేస్తున్నాను. నేను స్థానికంగా కృష్ణాపట్నం నుంచి వస్తాను. కృష్ణాపట్నం మాది. కృష్ణాపట్నం 2008లో స్థాపించడం జరిగింది. ఆ రోజు గ్రామంలో ఎదురుగా ఉన్నటువంటి సోమిరెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు గ్రామ సభ పెట్టి ఆ రోజు కృష్ణాపట్నం పోర్టుకి మా యొక్క భూముల్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది. వీళ్ళని నమ్మి మా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కృష్ణాపట్నం పోర్టు వారికి మా యొక్క భూముల్ని అప్పగించడం జరిగింది. వాళ్ళకి మీడియేటర్గా ఉండి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉపాధి 70% ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవనం పొందుతున్నారు. స్థానికంగా ఎటువంటి ఉపాధి లేదు. అర్థం చెప్పారు కదా మాస్టర్ గారు. చెప్పాల్సి